డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతోందని తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు చెప్పారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా మంగళవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం రాష్ట్ర ప్రజల్లో భరోసా కల్పించిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో ఒకేసారి సభలు నిర్వహించనున్నారు. పరిపాలన అభివృద్ధి జరుగుతుందనడానికి నిదర్శనం నిన్నటి ప్రసంగం గవర్నర్ గారి ప్రసంగం అధ్యక్ష. అదేవిధంగా గత ప్రభుత్వంలో 93 కేంద్ర పథకాలలో 74 పథకాలను అమలు చేసిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవాల్సిన మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మన రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం, అది ప్రభుత్వం వచ్చిన వెంటనే వచ్చిన రోజు నుంచి అక్కడికి పోయి ప్రదర్శించడం, పోలవరం ప్రాజెక్టును చూడడం, అక్కడ పరిస్థితులన్నీ అభ్యుదయం చేయడం, కేంద్రానికి సమర్పించడం, కేంద్రం నుంచి నిధులు తెప్పించి పోలవరం ప్రాజెక్టును పరుగులు పట్టించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అంతేకాదు మన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేకుండా 5 సంవత్సరాలు రాజధాని ఏదంటే చెప్పలేని పరిస్థితి మన చదువుకున్న పిల్లలకు మనకు అందరికీ కూడా ఇబ్బంది వచ్చింది అధ్యక్ష. అటువంటి దాన్ని మన ముఖ్యమంత్రి గారు అమరావతిని కూడా నిలిపివేసింది. ఎక్కడికెక్కడ వేసిన ఇంతకుముందు 2014-19 ప్రభుత్వంలో స్టార్ట్ చేసిన పనులు అన్నింటినీ కూడా చెట్లు మలిచిపోయాయి అధ్యక్ష. 19-24 ప్రభుత్వం కాలంలో ఈ 24 మొదలైనప్పటి నుంచి అవన్నిటిని కూడా అమరావతిని కూడా అభివృద్ధి దశలో ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా ప్రజల కోరికకు అమరావతి ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అని చెప్పే విధంగా చాటి చెప్పిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అనేసి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇదే కాకుండా మన ఆకలితో ఉన్న పేదలకు 3 పూటల ఒక పూటకు 5 రూపాయలు చొప్పున 3 పూటల అన్నం పెట్టే కార్యక్రమం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా విద్యుత్ సంస్కరణ అధ్యక్ష, కుప్పం నుంచి విద్యుత్ సంస్కరణ మొదలుపెట్టి సొంత గ్రామం నారావారిపల్లిల వరకు కూడా ప్రారంభించి సోలరైజేషన్ మార్గంలో మన విద్యుత్తుని క్రమబద్ధీకరణ చేసి విద్యుత్తును కూడా ప్రవేశపెట్టడం చాలా ఆనందనీయం కూడా తెలియజేస్తున్నారు. అంతేకాకుండా 20 లక్షల కుటుంబాలకు ఎస్సీలకు ఎస్టీలకు ఉచితంగా రూఫ్ టాప్ సోలార్ని ప్రవేశపెట్టడం, అదేవిధంగా మన పగటిపూట 9 గంటలు కరెంటు రైతులకు ఇవ్వడం, అవన్నిటిని కూడా సోలరైజేషన్లో అనుసంధానం చేయడం చాలా ముఖ్యమంత్రి గారి దూరపు ఆలోచన అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. పిఎం సూర్యగర్ పథకంతో గ్రీన్ ఎనర్జీని కూడా పునాదులు వేసి మన ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది అధ్యక్ష. అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ ఉపాధి పథకం కింద 13,000 గ్రామ సభలు ఒకే ఏకకాలంలో నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించి చేసిన ఘనత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్న ఉద్దేశం. అంతటితో కాకుండా 4,800 కోట్లు కేటాయించి రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు అన్నింటినీ కూడా రోడ్లు వేయించడం, సిమెంట్ రోడ్లు వేయించడం, కాలువలు చేయడం, క్లీనింగ్ చేయడం, చెత్త ఉడ్చడానికి ఇంతకుముందు ప్రభుత్వంలో డబ్బులు కూడా ఇవ్వకుండా ఎక్కడిదక్కడ పేరుకుపోయింది. అటువంటి చెత్త ముఖ్యమంత్రి అని పేరు కూడా తెచ్చుకోవడం కూడా జరిగింది గత ప్రభుత్వం ముఖ్యమంత్రి. అటువంటిది మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాలన్నీ కలకలలాడుతున్నాయి, ఒక పండగ చేసుకున్నాయి అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. గత ప్రభుత్వంలో 2,000 నుంచి 3,000 పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నారు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 1,000 రూపాయలు పెంచి ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా
డబ్బులు చేరుస్తున్న 4,000 రూపాయలు చేరుస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న అరియర్స్ కూడా చేర్చి 7,000, 13,000, 15,000 అవన్నీ కూడా పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనకు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అంతేకాకుండా 2014-19 మధ్యలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మొదలు పెట్టడం జరిగింది. అది 2019-24లో నిర్వీర్యం చేయడం జరిగింది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరలా మన ముఖ్యమంత్రి ఒక అనుభవశాలి, ఒక చరిష్మా కలిగిన నాయకుడు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి మరలా ఈ బిజినెస్ పెట్టుబడులని రాష్ట్రానికి ఎక్కడెక్కడ వనరులు ఉన్నాయో అక్కడక్కడ కలిసి వాళ్ళన్నింటినీ కూడా ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో పెట్టాలని ఆలోచించి గత ప్రభుత్వంలో గత అనుభవంలో ఆయన హైదరాబాద్ ఎలా తీర్చిదిద్దాడో అదే విధంగా అమరావతి రాజధాని మన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా తేవాలని ఒక పట్టుదలతో రాత్రింబౌళ్లు కష్టపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు అనేసి, గౌరవ చంద్రబాబు నాయుడు గారు అనేసి కూడా ఈ సందర్భంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. గత 8 నెలల్లో మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఎన్నో మన విదేశాలకు వెళ్లి దాదాపు 78,000 కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి తేవడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన 5 సంవత్సరాల్లో జరిగిన అవకతవకలు పనులు, ఈ 8 సంవత్సరాల్లో మన ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం ఇవన్నింటినీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. ప్రజలు ఆలోచించి గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది, ముఖ్యమంత్రి అనుభవశాలి వచ్చిన వెంటనే ఇవన్నింటినీ కూడా అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్తున్నాడు అనేసి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా జలజీవన మిషన్ అధ్యక్ష, ముఖ్యంగా పేదవారికి తాగేదానికి మంచి నీళ్లు ఇవ్వాలని అందరి ఆలోచన, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన. ఇది దాదాపు గ్రిడ్ ఫ్లో పెట్టి ఫేజ్ 1, ఫేజ్ 2లో 3,000 కోట్ల రూపాయలతో శాశ్వత తాగునీటి పథకాలకు శ్రీకారం కూడా చుట్టడం జరిగింది అధ్యక్ష. రాయలసీమలో అంద్రీ నీవా, సుజల స్రవంతి తిరిగి పనులు ఊపందుకున్నాయి. లాస్ట్ ప్రభుత్వంలో ఎక్కడికక్కడ కాలువలలో చెట్లు ముంచిపోయి నీళ్లు కూడా పోకుండా మొత్తం పూడిపోయినాయి అధ్యక్ష. అవన్నీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి గారు మరలా దానికి శ్రీకారం చుట్టడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకపోతే గత ప్రభుత్వంలో రోడ్ల అధ్యక్ష, రోడ్లలో గుంతలకు కూడా ప్యాచ్లు కూడా 5 సంవత్సరాల కాలంలో ప్యాచ్లు కూడా వేయలేని ప్రభుత్వం చెత్త ప్రభుత్వం. 2019-2024 ఒక బ్లాక్ డే అధ్యక్ష. అవన్నీ అటువంటి దాన్ని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే గుర్తించి ఈ 6 నెలలు 7 నెలల కాలంలో ప్యాచ్ వర్క్లంతా కూడా చేసి రాష్ట్రాన్ని ఒక గాడిలో తీసుకురావడం, రోడ్లన్నింటినీ కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్ పద్ధతిలో తీసుకొచ్చి రోడ్లు కూడా వేయడం ఆలోచించడం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే తగ్గుతుంది. ఆయన ఒకరికే ఈ ఆలోచన శక్తి ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇక ముఖ్యమంత్రి గారి ఆలోచనకు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి చరిష్మాకు, యువ నాయకుడు మన లోకేష్ బాబు గారికి ముగ్గురికి కూడా కలిసి ఎన్డీఏ కూటమి తరఫున రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలంటే సాధ్యం వీరి ముగ్గురికి అవుతుంది. ఇది స్వయాన గవర్నర్ గారే ఈ యొక్క విషయం నిన్న తెలియజేయడం జరిగింది. అటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 2 ఉభయ సభలు కలిసి అడ్డుకోవడం చాలా నీచం. ఇది ఆయనకే తగ్గుతుంది. ఇది ఎవరు ప్రజలు హర్షించరనేసి కూడా తెలియజేస్తూ మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామి